శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. గత వివరణలో మనం లాకసెస్ యొక్క కాన్స్టిట్యూషనల్ ముఖచిత్రాన్ని, దాని అద్భుతమైన క్లినికల్ లక్షణాలను చాలా లోతుగా అధ్యయనం చేశాం కదా. మరి అక్కడి నుంచి చాలా సహజంగా ఈరోజు మరో అడుగు ముందుకు వేద్దాం. కేవలం లాకసెస్ తెలుసుకోవడమే కాదు, దాన్ని నక్స్వామిక, సల్ఫర్ మరియు సిపియా లాంటి ఇతర మందులతో ఎలా పోల్చి చూడాలో, వాటిని ఎలా వేరు చేయాలో ఒక లోతైన క్లినికల్ విశ్లేషణను ఇప్పుడు ప్రారంభించబోతున్నాం. క్లినిక్ ప్రాక్టీస్లో మనకు తరచుగా ఎదురయ్యే ఒక ఆసక్తికరమైన పరిస్థితి లేదా ఒక రకమైన ట్రాప్ గురించి ముందుగా మాట్లాడుకుందాం. ఇద్దరు పేషెంట్లు మన దగ్గరకు వచ్చారనుకోండి. ఇద్దరికీ విపరీతమైన వేడితత్వం ఉంది, పైగా ఇద్దరూ చాలా కోపంగా, చిరాకుగా ఉన్నారు. కేవలం ఈ పైకి కనిపించే పోలికలను బట్టి వారిద్దరికీ ఒకే మందు అవసరమవుతుందని మనం నిర్ణయించగలమా? ఖచ్చితంగా కాదు. పైపైన కనిపించే లక్షణాలతో మందును ఎంపిక చేయడం చాలా ప్రమాదకరమైన పొరపాటు. ఇక్కడ మనం గ్రహించాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏమిటంటే, కేవలం ఒక థర్మల్ స్టేట్ లేదా ప్రాథమిక మయాజ్మాటిక్ నేపథ్యం మాత్రమే ఎప్పుడూ మందును శాసించకూడదు. అంటే ఎవరైనా రోగికి వేడి పడకపోతే వారు ఆటోమేటిక్గా సల్ఫర్ అని, చలి పడకపోతే నక్స్వామిక అని, లేదా హార్మోనల్ సమస్యలనగానే బ్లైండ్గా సిపియా అని నిర్ధారించకూడదు. ఇవి మనకొక దిశను మాత్రమే చూపిస్తాయి, కానీ పూర్తి మందును ఎప్పుడూ కన్ఫర్మ్ చేయలేవు. మరి సరైన క్లినికల్ రీజనింగ్ ఎలా ఉండాలి? ఒక క్రమబద్ధమైన పద్ధతిలో వెళ్ళాలి. ముందుగా రోగిని నిశితంగా గమనించాలి. ఆ తర్వాత వాళ్ల జనరల్స్, అరుదైన మరియు వింతైన లక్షణాలు అంటే పీక్యూఆర్ఎస్, వారి థర్మల్ స్టేట్, మానసిక స్థితి, ఇలా ప్రతి పొరను దాటుకుంటూ చివరిగా ఆ లక్షణాల టొటాలిటీ వరకు వెళ్ళాలి. ఏ ఒక్క వ్యక్తిని కూడా ఒకే ఒక మూస లక్షణానికి పరిమితం చేయకూడదు. ఈ విశ్లేషణా విధానాలకి ప్రాథమిక పునాది ఎక్కడుందో తెలుసా? మన క్లాసికల్ ఆర్గనన్ సూత్రాలలోనే. ఎఫరిజం 6, 153 మరియు 211 మనకు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. విడివిడిగా ఉండే కీనోట్స్ కన్నా లక్షణాల క్యారెక్టరిస్టిక్ టోటాలిటీ మాత్రమే ఆ వ్యక్తికి సరైన మందును నిర్దేశిస్తుంది. ఒకే ఒక లక్షణాన్ని పట్టుకొని మందును ఎంపిక చేసే పద్ధతి ఎప్పుడూ విఫలమవుతూనే ఉంటుంది. సరే, ఇప్పుడు మనం మొదటి క్లినికల్ పోలికలోకి వెళ్దాం, లాకసిస్ మరియు నక్స్వామిక. నిజానికి ఈ రెండు మందుల తత్వాలను చూసి కన్ఫ్యూజ్ అవ్వటం చాలా సులభం. ఎందుకంటారా? రెండింటిలోనూ విపరీతమైన పట్టుదల, టెన్షన్, గర్వం, ఈర్ష్య పుష్కలంగా ఉంటాయి. ఇద్దరూ తమ రంగాల్లో దూసుకుపోయే డ్రివెన్ వ్యక్తులే. కానీ వారి మూల ప్రతిస్పందనలు పూర్తిగా వేరు. లాకసిస్లో ఆ అంతర్గత ఒత్తిడి అనేది ఉద్వేగాల ద్వారా లేదా స్రావాల ద్వారా బయటకు వ్యక్తమవుతుంది. అదే నక్స్వామికాలో ఏమవుతుందంటే, అతిగా శ్రమించడం వల్ల నరాలు ఓవర్ స్టిమ్యులేట్ అయ్యి విపరీతమైన రియాక్టివ్ ఇరిటబిలిటీ ఏర్పడుతుంది. మానసిక స్థితులను బట్టి మాత్రమే వీరి అసూయను వేరుచేయడం కొన్నిసార్లు కష్టంగా అనిపించవచ్చు. అయితే వారి ప్రవర్తనను కొద్దిగా లోతుగా గమనిస్తే లాకసిస్ వారు విపరీతమైన వ్యంగ్యం లేదా సార్కాజం ద్వారా ఎదుటివారిని దెప్పిపోడుస్తారు. అదే నక్స్వామికా వారు నేరుగా పెద్ద పెద్ద గొడవలకు దిగుతారు. దీనికి తోడు వారి థర్మల్ సెన్సిటివిటీస్ చూస్తే ఈ కన్ఫ్యూజన్ అంతా పోతుంది. లాకసిస్కు వేడి అస్సలు పడదు, నక్స్వామికాకు చలి ఏమాత్రం పడదు. మానసిక లక్షణాలతో పాటు శారీరక జనరల్స్ను కూడా మనం జతచేస్తే పిక్చర్ ఇంకా క్లియర్ అవుతుంది. లాకసిస్కు ఏదైనా డిశ్చార్జెస్ జరిగితే ఆ నాడీ సంబంధిత మరియు రక్తనాళాల ఒత్తిడి నుండి అద్భుతమైన ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు, వీరు గుండె మరియు కిడ్నీ సమస్యలకు త్వరగా గురవుతారు. ఇక నక్స్వామికాలో రోజువారీ జీవితంలో ఏ చిన్న మార్పు వచ్చినా వెంటనే జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా వేకువజామున 3 నుండి 5 గంటల మధ్య నిద్రలేమి అనేది వీరిలో ఉండే అత్యంత స్పష్టమైన క్యారెక్టరిస్టిక్. ఇప్పుడు ఇంకొక సాధారణమైన ప్రిస్క్రైబింగ్ ఎర్రర్ గురించి మాట్లాడుకుందాం. అదే లాకసిస్ మరియు సల్ఫర్ మధ్య ఉండే కన్ఫ్యూషన్. అత్యంత మేధస్సు ఉండి వేడితత్వమున్న ప్రతి పేషెంటు ఆటోమేటిక్గా సల్ఫర్ అయిపోరు. దీన్ని ఎలా విశ్లేషించాలో చూడండి. లాకసిస్ అంతర్గత వాతావరణం ఎప్పుడు ఒక యుద్ధంలా ఉంటుంది. తమను తాము నియంత్రించుకోవడానికి మరియు కోరికలను తీర్చుకోవడానికి మధ్య ఒకే సమయంలో విపరీతమైన సంఘర్షణ ఉంటుంది. అంటే విరుద్ధమైన పొలారిటీస్ ఒకే వ్యక్తిలో ఒకేసారి కనిపిస్తాయి. కానీ సల్ఫర్లో ఆ విరుద్ధ లక్షణాలు సాధారణంగా వేర్వేరు వ్యక్తులలో స్థిరంగా ఉంటాయి. వీరిద్దరి మేధోపరమైన తీరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సల్ఫర్ మైండ్ దాదాపు ఒక అస్తవ్యస్తమైన డెస్క్లా ఉంటుంది.
వారు గంటల తరబడి ఏదో ఒక వేదాంత ధోరణిలో థియరీల గురించి మాట్లాడుతూనే ఉంటారు. కాని లాకసిస్ మేధస్సు అలా కాదండోయ్. వారి గ్రహణశక్తి ఆశ్చర్యపరిచేంత వేగంగా ఉంటుంది. ఒక ప్రవక్తలాగా ముందు జరగబోయేది ఊహిస్తారు. విసుగు పుట్టించే పనులంటే వాళ్లకు అస్సలు ఓపికుండదు. ఏదైనా సమస్య వస్తే దానికి వెంటనే డ్రమాటిక్గా పరిష్కారం కనుగొంటారు. శారీరకంగా చూస్తే ఇద్దరూ హార్ట్ పేషెంట్లే, కాని వారి స్రావాలు అత్యంత విభిన్నమైనవి. సల్ఫర్ చర్మం ఒక రకమైన మట్టి రంగులో ఉండి వారి స్రావాలు మరియు శ్వాస విపరీతమైన దుర్వాసనతో ఉంటాయి. కాని లాకసిస్లో భౌతిక దుర్వాసన కన్నా మానసిక, ఉద్వేగ మరియు ఇంద్రియ సుఖాల మధ్య నిరంతర పోరాటమే ఎక్కువగా కనిపిస్తుంది. ఆ విపరీతమైన ఒత్తిడి నుండి కొద్దిగా విశ్రాంతి పొందటానికి వీరు ఆల్కహాల్ లేదా ఇతర ఉద్దీపనలకు బానిసలయ్యే అవకాశం చాలా ఎక్కువ. సరే, ఇప్పుడు మరో ముఖ్యమైన పోలికకి వద్దాం. క్లినిక్లో తరచుగా కనిపించే హార్మోన్ల మార్పులు, దాని సంబంధిత సమస్యలతో వచ్చే లాకసిస్ మరియు సిపియా. ఈ రెండు మందుల వారు తమ బంధాలలో చాలా లోతైన ఒడిదుడుకులని ఎదుర్కొంటారు. కాని ఆ సమస్యలకు వారి రెస్పాన్స్ చూడండి, ఎంత అపారమైన తేడా ఉంటుందో. లాకసిస్ తన బంధంలో గెలవడానికి, పోటీని తట్టుకోవడానికి, మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి తీవ్రంగా శ్రమిస్తుంది. అదే సిపియా అయితే తన శరీరం వికృతంగా మారిపోయిందన్న నిరాశతో ఆ బంధం పట్ల ఊటమిని అంగీకరించి అందరికీ దూరంగా వెళ్ళిపోతుంది. భావోద్వేగాల పరంగా లాకసిస్లో ఒక రకమైన క్రియేటివ్ గందరగోళం ఉంటుంది. దాన్ని వారు విపరీతమైన మాటల ద్వారా ఖచ్చితంగా బయటకు ఎక్స్ప్రెస్ చేయాల్సిందే. ముఖ్యంగా మెనోపాజ్ లేదా ప్రసవం తర్వాత వీరిలో ఈ టెన్షన్, కోపం స్పష్టంగా కనిపిస్తాయి. కాని సిపియా అలా కాదు. తన వారికి పూర్తిగా దూరమైపోయి కనీసం సానుభూతిని కూడా కోరుకోకుండా ఒక చీకటి గోడ కట్టుకుని పూర్తిగా మౌనంగా ఉండిపోతుంది. ఇలాంటి కన్ఫ్యూజింగ్ దశలో సిపియాను ఖచ్చితంగా కన్ఫర్మ్ చేయడానికి మనం ఫిజికల్ జనరల్స్ మీద ఆధారపడాలి. సిపియాలో సమస్యలు ప్రధానంగా ఎడమవైపుంటాయి. అలాగే మలద్వారంలో బరువైన బంతి ఉన్నట్లుగా అనిపించడమనేది వీరి అత్యంత ప్రత్యేకమైన లక్షణం. ఇంకో విషయమేంటంటే చేతులు వేడిగా ఉండి కాళ్లు చల్లగా ఉండటం లాంటి విరుద్ధమైన ఉష్ణోగ్రతలు సిపియాను స్పష్టంగా వేరుచేస్తాయి. లాకసిస్ కూడా ఎడమవైపే మొదలైనా అది నెమ్మదిగా కుడివైపుకు మారుతుందన్న విషయం మనం మర్చిపోకూడదు. ఇంతవరకు బాగానే ఉంది కదా. మరి ఇవన్నీ ప్రాక్టికల్గా అక్యూట్ మరియు క్రానిక్ యాక్సిస్లో ఒకదానికొకటి ఎలా ఇంటరాక్ట్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. చలితత్వం, మలబద్ధకం ఉండి బంధాలలో లేదా వ్యాపారంలో దీర్ఘకాలికంగా ఒత్తిడిని ఎదుర్కొనే ఒక క్రానిక్ సిపియా పేషెంటున్నారు. అకస్మాత్తుగా వ్యాపారంలో ఒక పెద్ద నష్టం వచ్చింది. దాంతో వారు విపరీతమైన కోపానికి గురయ్యారు. ఆ సమయంలో ఆ తీవ్రమైన ఇరిటబిలిటీనే లేదా అక్యూట్ ట్రిగ్గర్ను తగ్గించడానికి తాత్కాలికంగా వారికి నక్స్వామికా అవసరమవుతుంది. మన క్లినికల్ యాక్సెస్ ఇలా పనిచేస్తుంది. మరి ఇప్పటిదాకా మనం చర్చించుకున్న ఈ విశ్లేషణ అంతటినీ ఒకచోట చేర్చి సింథసిస్ చేద్దాం. ఈ 4 మందుల లక్షణాలను పక్కపక్కన పెట్టి చూసినప్పుడు మనకర్థమయ్యే అత్యంత ముఖ్యమైన విషయం ఒకటే: ఏ ఒక్క ఫీచర్ మాత్రమే మందును ఎప్పుడూ శాసించదు. లాకసిస్ ఎక్స్ప్రెషన్ ద్వారా రిలీజ్ కోసం చూస్తే నక్స్వామిక స్పాజమ్స్ ద్వారా రియాక్ట్ అవుతుంది. సల్ఫర్ అహంకారం, ఆబ్స్ట్రాక్ట్ ఆలోచనలతో ఉంటే సిపియా పూర్తిగా అలసిపోయి సైలెంట్గా మారుతుంది. ప్రతి మందుకు దానికంటూ ఒక ప్రత్యేకమైన క్యారెక్టరిస్టిక్ టోటాలిటీ ఖచ్చితంగా ఉంటుంది. ఇవి క్లాసికల్ హోమియోపతిలో మనం ఎప్పటికీ మర్చిపోకూడని నియమాలు. థర్మల్ స్టేట్ మనకు కేవలం ఒక ఓరియంటేషన్ ఇస్తుంది. మయాస్మాటిక్ యాక్సిస్ రోగి గురించి ఇంకొంత లోతైన ఇంటర్ప్రిటేషన్ ఇస్తుంది. జనరల్స్ మరియు పీక్యూఆర్ఎస్ రోగి క్యారెక్టరైజేషన్ను నిర్ధారిస్తే మొడాలిటీస్ అనేవి మందులను ఒకదానికొకటి వేరుచేస్తాయి. ఇవన్నీ కరెక్ట్గా ఒకే వరుసలో అమరినప్పుడు మాత్రమే ఆ టోటాలిటీ సరైన మందును ఆ వ్యక్తికి ఇండివిజువలైజ్ చేస్తుంది. ఇది మనమెప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. దీనితో మన ఈనాటి విశ్లేషణ ముగిసినట్లే. మన తదుపరి వివరణలో మనం సరికొత్త అంశమైన టిష్యూ స్టేట్స్ మరియు స్ట్రక్చరల్ రెమెడీస్ను పరిచయం చేసుకోబోతున్నాం. దానికోసం సిద్ధంగా ఉండండి. జై శ్రీకృష్ణ. వాసుదేవ.